నేత రాహుల్ గాంధీ తెలిపారు. హైదరాబాద్ తుక్కుగూడలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయపత్ర పేరుతో కాంగ్రెస్ రూపొందించిన జాతీయ స్థాయి మేనిఫెస్టోని రాహుల్ గాంధీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఇచ్చిన హామీలు అమలు చేసినట్లుగానే జాతీయ స్థాయిలో కూడా ఖచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు. జాతీయ మేనిఫెస్టోలో చెప్పినట్టుగానే 5 గ్యారంటీల్ని తాము అధికారంలోకి రాగానే అమలు చేసి తీరుతామన్నారు. యువతకు ఏడాది ₹1,00,000 వచ్చేలా ఉపాధి, విద్యావంతులైన యువకులకు సంవత్సరం శిక్షణతో పాటు నెలకు ₹8,500 భృతి, మహిళా న్యాయం ద్వారా మహిళలకు ఏటా ₹1,00,000 ఇస్తామన్నారు. దేశంలోని ప్రతి కుటుంబానికి ₹1,00,000 ప్రయోజనం కలిగిస్తామన్నారు. దేశంలోని ధనికులకు 16 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు ₹1 మాఫీ చేయలేకపోయిందంటూ రాహుల్ గాంధీ విమర్శించారు. గ్యారంటీస్ నికాలింది. ₹500 గ్యాస్ సిలిండర్ అయినా, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అయినా, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణమైనా, గృహలక్ష్మిలో ఉచితంగా ఇల్లు కట్టడమైనా మీ గొంతుని ఇక్కడి నుంచి వినిపించడం జరిగింది. అది అమలు చేసిన విషయం కూడా మీకు మనవి చేస్తున్నాను. और आज तेलंगाना के सब लोग जानते हैं कि कांग्रेस पार्टी ने जो वायदे किए थे उन वायदों को कांग्रेस पार्टी पूरा कर रही है. తెలంగాణలో ప్రజానీకానికి అందరికీ తెలుసు, ఏ మాట అయితే మేము ఎన్నికల ముందు ఏ గ్యారంటీస్ అయితే చెప్పామో అన్ని గ్యారంటీస్ ఇచ్చి మాట నిలబెట్టుకుంటున్న విషయం మీ అందరికీ తెలుసు. हिंदुस्तान में 40 साल से सबसे ज्यादा बेरोजगारी है, मगर तेलंगाना में तेलंगाना की सरकार ने 30,000 लोगों को सरकारी नौकरी दी है और कुछ ही समय में 50,000 और लोगों को सरकारी नौकरी मिलने जा रही है. మొత్తం భారతదేశంలో నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉన్న ఈ సమయంలో మన తెలంగాణ ప్రభుత్వం 30,000 ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చింది. మరో 50,000 ఉద్యోగాలు కూడా ఇవ్వబోతున్న విషయాన్ని మనం చేస్తున్నాను.